దేశంలో బియ్యం ధరల నియంత్రణ, నిల్వల సమతుల్యత కోసం కేంద్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్ విక్రయ పథకం (ఓఎంఎంఎస్) కింద వివిధ వర్గాలకు బియ్యం అమ్మేందుకు భారత ఆహార సంస్థ (ఎఫ్సిఐ) వద్ద ఉన్న 202.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయింపులు చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గ ఆమోదంతో ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. భారత్ బ్రాండ్ పేరుతో ఈ బియ్యం అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్వింటాల్ బియ్యానికి రూ. 2,250 ధర నిర్ణయించింది. ఈ కేటాయింపుల విషయానికి వస్తే ప్రైవేట్ పార్టీలు, సహకార సంఘాలు, సహకార సమైక్యలకు ఈ టెండర్ విధానంలో విక్రయించడానికి 25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించింది. 25% నూకలతో ఈ బియ్యం విక్రయిస్తారు. 10% నూకలతో ఉన్న 50 లక్షల మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైసును ప్రైవేట్ సంస్థలకు రైస్ మిల్లింగ్ ట్రాన్స్ఫర్మేషన్ పథకం కింద ఉత్పత్తి చేసి 7.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రైవేట్ పార్టీలకు ఈ వేలం ద్వారా విక్రయిస్తారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, అనుబంధ సంస్థలకు టెండర్లతో సంబంధం లేకుండా నేరుగా విక్రయించాలని నిర్ణయించారు. వీటికి ఇప్పటి వరకు కేటాయించిన బియ్యంతో కలిపి ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు 36 లక్షల మెట్రిక్ టన్నులు కమ్యూనిటీ కిచెన్లకు, నవంబర్ 1వ తేదీ నుంచి 2026 జూన్ 30వ తేదీ వరకు 32 లక్షల టన్నుల బియ్యాన్ని కేంద్రం విక్రయించనుంది. ఇంధనాల్ ఉత్పత్తికి ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు 52 లక్షల మెట్రిక్ టన్నులు, నవంబర్ 1వ తేదీ నుంచి 2026 జూన్ 30వ తేదీ వరకు మరో 52 లక్షల టన్నుల బియ్యాన్ని కేంద్రం విక్రయించనుంది. నాఫెడ్, ఎన్సిసిఎఫ్, కేంద్రీయ బండార్ లాంటి సహకార సంస్థలు తమ రిటైల్ దుకాణాలు, మొబైల్ వ్యాన్లు, ఈ-కామర్స్, పెద్ద రిటైల్ చైన్ సిస్టమ్ ద్వారా భారత్ బ్రాండ్ పేరుతో బియ్యం విక్రయించవచ్చని కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటికి బియ్యం కేటాయింపుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఎస్వీ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.